ఇటు వీళ్ళకి పాజిటివ్నెస్ వస్తుంది. అదే సందర్భంలో సంక్షేమ పథకాల మీద ఆధారపడ్డటువంటి పేదలు, బీసీ, ఎస్సీ, ఎస్టీ ఆయా వర్గాల్లో జగన్కి ఫిర్చింగ్ అవుతుంది. ఆ విధమైనటువంటి సీట్ చేంజింగ్ అనేది నడిచే అవకాశం ఉంటుంది. కానీ 2014లో అప్పుడు ఇంకా మోడీ అధికారంలోకి రాలేదు, అప్పుడు ఒక ప్రయత్నమే. అలాంటప్పుడే పాజిటివ్గా మారి తెలుగుదేశం పార్టీ అధికారంలోకి వచ్చింది. ఇప్పుడు 10 ఏళ్ళు మోడీ పరిపాలన చూశారు, అప్పటితో పోలిస్తే ఖచ్చితంగా పాజిటివిటీ రేటు ఎంతో కొంత ఉంటుంది, అది పెరిగే అవకాశం. అది వైసీపీకి ఎందుకు నష్టం కాదు, టీడీపీకి ఎందుకు ప్రయోజనం కాదు? ఎందుకు వచ్చిందంటే దాని సమస్య ఆ మోడీ చేసిన అభివృద్ధిని ఆంధ్రప్రదేశ్లో ప్రజలకి ఏమీ తెలియనియకుండా విష ప్రచారం చేసిన వాళ్ళల్లో హయ్యెస్ట్ ఉంది తెలుగుదేశం వాళ్ళు. తెలుగుదేశం ఓటర్లలో 100కి 70-80% మంది మోడీ రాష్ట్రానికి ఏమైనా చేశాడంటే నమ్మరు, ఆనోడు చేశాడని కూడా నమ్మరు. వాళ్ళకి వాళ్ళే బీజేపీ మీద విషం చిమ్ముంచారు. ఇప్పుడు వాళ్ళు అర్జెంటుగా వాళ్ళు పొత్తు పెట్టేసుకున్నారు కాబట్టి రాష్ట్రానికి చేస్తాడని ఎట్లాగ మారిపోతుంది ప్రాక్టికల్. అంటే ప్రాంతీయ పార్టీలు రాజ్యం ఆంధ్రప్రదేశ్ లాంటి రాష్ట్రంలో ఎప్పుడు ఒక జగన్నో ఒక చంద్రబాబునో చూస్తారు తప్ప మోడీ మీద కూడా ప్రజలు అంత ద్వేషం పెంచుకుంటారా? పెంచారు కదా. ఇప్పుడు పాజిటివ్ ఉంటే కనుక క్రిందటిసారి అట్లా ఓట్లు రాకూడదు కదా, మధ్యలో వచ్చినాయి. అది కూడా తెలుగుదేశం పోటీ చేయకపోబట్టి, తెలుగుదేశం వాళ్ళు ఇండైరెక్ట్గా లోకల్ ఏరియాల్లో సపోర్ట్ చేయబట్టి కదా. డైరెక్ట్గా కనుక భారతీయ జనతా పార్టీకి ఎంత వచ్చింది? 4.5% ఓట్లు వచ్చినాయి. మోడీ ఇంపాక్ట్ అది పెరిగింది ఇక్కడ ఆంధ్రాలో. కానీ ఇక్కడ రోజు కూడా కేంద్రం ఇక్కడ రాష్ట్రానికి చేసినటువంటి డెవలప్మెంట్ యాక్టివిటీస్ని సరిగ్గా ప్రచారం, ఇప్పుడు జగన్ చేసిన దానికి ఉండే ప్రచారం 100కి 300 రెట్లు ఉంటుంది. అంటే తను ఇచ్చింది 15 లక్షల ఇళ్ల పట్టాలు, కానీ 30 లక్షలు అని చెప్తాడు. టోటల్గా అప్రూవ్ చేసిందే 20 లక్షలు కేంద్రం, 30 లక్షలు ఎక్కడ ఇచ్చారు కానీ